అండి. నమస్తే అండి. సో, కువైట్‌లో ఒక ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఒక యువకుడు పాపం ఏదో పని మీద ఏయో చిన్న చిన్న బంగారపు వస్తువులు అయ్యుంటే అమ్ముకొని ఏజెంట్‌లకి డబ్బు కట్టి అతను కువైట్ ఎళ్లి అక్కడ ఏదైనా పని చేసుకొని ఇక్కడ పిల్లలకి భార్య పిల్లలకి సరిపోయే విధంగా డబ్బు డబ్బు ఆళ్ళ చదువులకి వాటిలకి వాళ్ళ కుటుంబానికి పనికొచ్చే విధంగా డబ్బు సంపాదించుకొద్దామని ఎళ్ళాడు పాపం. అతను కువైట్‌లో చాలా బాధలు పడుతున్నాడు. మనకు ఒక వీడియో కూడా వచ్చింది. ఆయన సెల్ఫీ తీసి పంపించాడు. కువైట్‌లో ఎడారి చుట్టుపక్కల ఎక్కడ కూడా ఒక చెట్టు గాని, ఒక మనిషి గాని కనపడట్లేదు. చాలా డీప్ ఇదనమాట. డిజర్ట్ అది. డెజర్ట్ ఎడారి. డీప్ డిజర్ట్. అట్లాంటి ప్లేస్‌లో ఆయన ఏదో మేకలకి నీళ్లు పట్టాలంట, చెట్లకి నీళ్లు పోయాలంట, 2 కిలోమీటర్ల దూరం నీళ్లు మోసుకెళ్ళాలంట, మోటార్లు పని చేయట్లేదంట, వాటర్ లేదంట అక్కడ. అతను నానా హింసలు పడుతుంటే అతను బతుకు మీద విరక్తి చెంది చచ్చిపోవడానికి కూడా భయమేసి తన కుటుంబ సభ్యులకి తెలియజేశాడంట. వాళ్ళు కూడా మా దగ్గర డబ్బులు లేవు, మేమేం చేయలేము అని చెప్పారంట. ఇలాగా ఇంత ఇంత చేసి ఆఖరికి ఆయన ఎలా బయటపడాలో తెలియక కుటుంబ సభ్యులు కూడా ఏం చేయలేని పరిస్థితుల్లో ఒక వీడియో పెట్టి ఆయన సోషల్ మీడియాలో వైరల్ చేయగానే ఇమ్మీడియట్‌గా దానికి లోకేష్ గారు స్పందించి అతని దగ్గరికి ఎన్ఆర్ఐ బృందాన్ని పంపించడం జరిగింది. కువైట్‌లో ఉన్న టీడీపీ ఎన్ఆర్ఐ బృందాన్ని. వాళ్ళు ఎళ్లి కలవటం, అతనికి భరోసా ఇవ్వటం, అతనికి నీళ్లు అందించడం, అతనికి ఆహారం అందించడం, అతనికి యోగక్షేమాలు, వాళ్ళ కుటుంబ సమస్యలు అన్నీ తెలుసుకోవటం, లోకేష్ గారికి తెలియజేయటం. వెంటనే ఈయన కువైట్ ఎంబసీతో మాట్లాడి ఆయన్ని ఇండియా రప్పించే కార్యక్రమం అంతా చేస్తున్నారు. అతనికి ప్రభుత్వంలో ఒక చిన్న ఉద్యోగం, ఉపాధి కల్పించి అతని కుటుంబాన్ని ఆదుకునే విధంగా కూడా లోకేష్ గారు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు అతను పెట్టిన వీడియో ఒకటి వినిపిస్తాను. దాని తర్వాత మీరు విశ్లేషణ చేయండి. చూడండి, ఈ ఎడారిలో ఈ మేకల కాడ, ఈ గొర్రెల కాడ, వీటి కాడ ఈ కుక్కలకి మేత అన్నీ నేనే వేసుకుంటాను సార్. ఒకడు నా భార్య చెప్పిన ఎడారిలో వేసేయినారు. చూడండి, చుట్టూ ఒక చెట్టు లేదు, చేమ లేదు, ఏమీ లేదు. నాకు బతకాలని లేదు సార్, నాకు ఈడు ఉండాలని లేదు. నేను ఎంత చెప్పినా మా భార్య కూడా వినిపించుకోవట్లేదు. ఎవరు చెప్పినా కూడా నా మాట నమ్మడం లేదు. ఆ పావురాలకి, ఈ కుక్కలకి అన్నిటికీ మేత, మంచి చెడ్డ అన్ని చూడాలి. ఒక్కొక్క రోజు వాళ్ళు వచ్చినారంటే నైట్ 3 అయినా నిద్ర ఉండదు, 4 అయినా నిద్ర ఉండదు సార్. కోళ్ళకి, ఇక్కడ బాతులకి, ఇట్లా కోళ్ళకి అన్నిటికీ మేత చూసుకోవాలి. చెట్లు వచ్చేసి 2 కిలోమీటర్లు ఉన్నాయి సార్. ఆవిడికి నీళ్ళు ఎత్తుకుపోయి పోయాలా, క్యాన్లతో నీళ్లు మోసుకొని పోవాలా. ఈ జనరేటర్లు ఒకటంటే ఒకటి పని చేయడం లేదు. వాళ్ళకి చెప్తే వాళ్ళు కనీసం పట్టించుకోవడం లేదు. మొన్న దాదాపు 4 నిమిషాల పైన ఉందండి ఈ వీడియో. చాలా బాధపడుతూ ఆ యువకుడు వీడియో పోస్ట్ చేయడం జరిగింది. ఏం చెప్తారు దీని మీద? లోకేష్ గారు ఇంత ఇమ్మీడియట్గా స్పందించడం సమస్యల మీద. మొన్న కూడా ఒక చూసాం మనం, లోకేష్ గారు ఇమ్మీడియట్గా స్పందించిన తీరు. విద్యార్థుల గురించి 25 మంది అంగవికలాంగుల విద్యార్థుల గురించి, వాళ్ళ కుటుంబాలందరూ కూడా చాలా సంతోషపడ్డారు. ఏం చెప్తారు లోకేష్ గారు అద్భుతమైన పనితనం మీద? ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి ఇటువంటి కార్యక్రమాలు ఏ రోజు అసలు ఆయన ఇంట్లో నుంచి బయటకు వచ్చిందే లేదా? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇటువంటి కార్యక్రమాల్లో ఆయన వేలు పెట్టింది కానీ, సమస్యలను పరిష్కరించింది కానీ ఎప్పుడూ లేదు. పెద్ద పెద్ద తుఫాన్లు, సైక్లోన్లుగా ఆయన పట్టించుకోలేదులేండి. మరి వీటికి ఏం పట్టించుకుంటాడు కానీ, లోకేష్ గారి గురించి ఎలా విశ్లేషిస్తారు? అసలు మొదటిగా చెప్పుకోవాల్సిందండి, ఆ వీడియో రూపంలో ఆ వ్యక్తి ఎవరైతే పోస్ట్ చేశాడో, ఏ వ్యక్తికి విన్నపించుకుంటూ కదా ఆయన బాధ చెబుతూ ఎవరో ఒకరు రక్షించండి అని చెప్పేసి పెట్టడం జరిగిందండి. ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చాలా బాధకు గురవుతున్నారు. నిజంగా సమాజంలో ఇంత బాధలు పడే వ్యక్తులు ఉన్నారా అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కన్నీటి పర్యవంతమైన పరిస్థితి. అటువంటిది ఆ వీడియో నారా లోకేష్ గారి దగ్గరికి చేరడం జరిగింది. చేరిన వెంటనే ఇమీడియట్గా 1 గంట, అరగంట లోపు స్పందించేసి అక్కడ ఎన్ఆర్ఐ టీడీపీ ఎవరైతే కువైట్లో ఉంటున్నారో ఎన్ఆర్ఐ టీడీపీ బృందంతో వాళ్ళని అటాచ్ చేపించి ఆ వ్యక్తిని ఇమీడియట్గా అక్కడ తీసుకెళ్ళడం జరిగిందండి. ఈ పాటికి అతన్ని మొత్తం కూడా భారతదేశానికి తీసుకొచ్చి, ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చే క్రమంలో కూడా కార్యక్రమం కూడా జరుగుతోంది. వెరీ సూన్ హీ విల్ కమ్ టు ఆంధ్ర. నారా లోకేష్ గారి ఏదైతే ఎదుటి వాళ్ళకి సహాయం చేసిన గొప్ప గుణం వాళ్ళ తల్లిదండ్రుల్ని చలవడిందో రాష్ట్ర ప్రజలు మొదటి నుంచి కూడా చూస్తూనే ఉన్నారండి. ఈరోజు ఈ ఒక్క సంఘటన కాదు, చెప్పుకోవాలంటే రోజులు జరుపు. నారా లోకేష్ గారు అతి చిన్న వయసులోనే ఏ విధంగా రాష్ట్ర ప్రజలందరికీ కానీ ఒక సాటి మనిషిగా, ఒక ఎదుటి వ్యక్తికి, సామాన్యులకి చేసిన సహాయం అంతా ఇంత కాదు. అందులో మనం గడిచిన అధికారంలోకి రాకముందే చూసుకుంటే యువగళం పాదయాత్ర అనేది ఒక పెద్ద రాష్ట్రంలోనే ఒక చరిత్ర. యువగళంలో సామాన్యులకి చదువు పరంగా, విద్య పరంగా, వైద్య పరంగా
ఆర్థికంగా ఎన్నో సహాయాలు చేశాడు. అవును. ఇంకా అవన్నీ కూడా చాలా వరకు ఈ యొక్క వార్తల్లో ప్రచురించడం కూడా అవ్వలేదు. అవ్వలేదు. కొన్ని ఇంకా ఆయన చూపించడం కూడా ఇష్టపడ్డాడు. ఎందుకంటే ఆయన అవును. గొప్పలు కోరుకునే మనిషి కాదు. అవును. వాళ్ళ కుటుంబం చేసిన ఏదైతే త్యాగాలు కావచ్చు, ప్రజలకు చేసిన మేలు కావచ్చు, చెప్పుకోవాలంటే కోకొలలు. మనం తీసుకెళ్తున్నాం కొన్ని ప్రజలు. ఈరోజు ఏంటంటే కార్యకర్తలు కావచ్చు, వాళ్ళ నాయకుడి గురించి వాళ్ళు 10 మందికి చెప్పుకోవాలనే విధంగా తీసుకొచ్చిన తప్పితే అది ఎక్కడ కూడా వాళ్ళు కోరుకొని అవును. పబ్లిసిటీ చేయించుకుంది కాదు. Yes. కొంతమంది ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారిలో వాళ్ళంటి వాళ్ళు ఒక్క బటన్ నొక్కేదానికి లక్షల మందికి ఇంకా ఎలివేషన్లు. వాళ్ళ సోషల్ మొత్తం కలియుగ దేవుడు, కర్ణుడు, ప్రపంచం చూడని మానవుడు, యేసు ప్రభు, అల్లా, వెంకటేశ్వర అన్ని అవును. ఎంత ఎలివేషన్లు అండి. అవును. ఈరోజు టీడీపీ వాళ్ళు ఎక్కడైనా పెడుతున్నారా? ఇంత సాయం చేస్తున్నారు. నిజంగా చేసే నాయకుడికే పెట్టుకోవట్లేదు. Yes. అందుకే అంటారు అన్నీ నాకు అణిగిమణిగి ఉంటుంది, ఏవీ లేని నాకు ఎగిరి పడతా ఉందని. ప్రత్యక్ష ఎగ్జాంపుల్ అంటే ఇదే చెప్పుకోవాలి. లోకేష్ గారు గడిచిన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సమస్యలు స్పాట్లో పరిష్కరించినటువంటి తీరు ఉదాహరణ చెప్పుకుంటే మనం గడిచిన ఏదైతే అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటిగానే ఎవరైతే అంగవైకల్య విద్యార్థులు పీడబ్ల్యూ కేటగిరీ ఉన్నారో నిట్ ఎంట్రన్స్ ర్యాంక్ వచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ సర్టిఫికేట్ విషయంలో ఎంట్రన్స్ కాలేజీ నిట్ విద్యాలయాలు కొద్దిగా తప్పు ఉందని చెప్పేసి వాళ్ళని ఆపేశారు. ఎంట్రన్స్ సంబంధించి ఐఐటి వాటిల్లో సీటు ఇబ్బందులు ఉన్న పరిస్థితుల్లో డైరెక్ట్ గా జీవో జారీ చేసి తెచ్చుకున్నా కూడా వాళ్ళకి సీట్లు ఇవ్వలేదు. మంచి ర్యాంకులు వచ్చినా కూడా అంత వాళ్ళు ఎలిజిబుల్ ఉన్నప్పటికీ ఆ యొక్క సర్టిఫికెట్ల దగ్గర ఏర్పడేటువంటి ఒక చిన్న సమస్య తలెత్తడంతో వాళ్ళ జీవితాలే ప్రశ్నార్థకంగా మారిపోయాయి. అరగంటలో స్పందించి గంటలో జీవో ఇప్పించాడండి. దేశ చరిత్రలోనే ఒక వాట్సాప్కి స్పందించేసి ఒక విద్యాశాఖ మంత్రి ఈ విధంగా చేయడం కనీవి పరిస్థితి. అది కూడా 25 మంది విద్యార్థుల కోసం. ఏదో లక్షల మంది విద్యార్థులు కాదు, 100 మంది కూడా కాదు, 25 మంది గురించి అసలు ఏ విద్యార్థులు ఎవరు పట్టించుకుంటారండి? గతంలో అసలు ఇలాంటి మాట్లాడుకోవడం కూడా తప్పు అవుతుంది. గతంలో ఏ మంత్రి కాదు, ఏ ఎమ్మెల్యే కూడా కలిసిన పరిస్థితుల్లో వాళ్ళు ఎన్ని పరిష్కారాలు చేసారో వాళ్ళకే తెలియలేదు. ఇంకా అటువంటిది నారా లోకేష్ గారు 25 మంది విద్యార్థుల కోసం గవర్నమెంట్ నుంచి ఒక జీవో తెప్పించేసి ఆ పిల్లలకి పిలిపించుకొని వాళ్ళని అభినందించి ప్రభుత్వం తరఫున ఆయన సొంత ఖర్చుతో ల్యాప్టాప్లు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఇది రాష్ట్ర ప్రజలందరూ చూసి ఇలాంటి నాయకుడు కదా మనకు కావాల్సింది, మా పిల్లల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు ఈ భావితరం నాయకుడితో చేతిలో సమృద్ధిగా ఉండబోతుందని వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటున్నారు. ఇంకోటి చెప్పుకుంటే అండి, చిత్తూరుకి సంబంధించి డీబీటీ కాలేజ్ అని ఒక ప్రతిష్టాత్మకమైన కాలేజ్ ఉందండి. దాంట్లో సుమారుగా 100 మంది అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులకి జీతాలు ఆపేసింది గవర్నమెంట్. కిందసారి గవర్నమెంట్ వాళ్ళని పర్మనెంట్ చేస్తామని కూడా చెప్పేసి హామీలు ఇచ్చి ఎన్నో చేయలేని హామీలు ఇచ్చి ఏం చేయలేని పరిస్థితి. వాళ్ళందరికీ కూడా లోకేష్ గారికి ఒక ఈమెయిల్ ద్వారా పెట్టుకుంటా ఉంటే ఇమీడియట్గా వాళ్ళందరినీ పిలిపించేసి వాళ్ళ సమస్య తెలుసుకొని సంబంధిత శాఖ ఎవరైతే ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళ జాబ్స్ కూడా పర్మనెంట్ అయ్యే విధంగా వెంటనే చర్య తీసుకోవడం జరిగింది. ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. ఎవరైతే సామాన్యులు మా కష్టం ఇది అని చెప్పుకోవడానికి వెళ్తా ఉన్నారో గంటల్లోనే, రోజులు కాదు, నెలలు కాదు, సంవత్సరాలు కాదు, గంటల్లోనే ఫోన్లోనే, అది కూడా సంబంధిత అధికారులకి సంబంధిత మంత్రిత్వ శాఖలకు వాళ్ళకి ఏదైతే ఆదేశాలు జారీ చేసి వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేసుకొని ఏ విధంగా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేశారో ప్రజలు బయటకు వచ్చి ఆనందంగా ఫీల్ అవుతున్నారు. అవును, అసలుకి ఏళ్ల తరబడి అసలు అవుతాయా లేవా అన్న సమస్యలు కూడా పరిష్కారం చేస్తున్నారంటే ఒక ప్రజలకి, ఒక రాష్ట్ర ప్రజలకి ఇటువంటి నాయకుడి మించి ఇంకేం కావాలండి? ఏ ప్రజలైనా ఏం భావిస్తారు? వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, నలుగురు మంచి కోరుతారు ఎవరైనా కూడా. అటువంటిది రాష్ట్ర మేలు కోరే ఇటువంటి నాయకుడు మాకు ఇచ్చినందుకు, లోకేష్ గారు మాకు ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి, భువనేశ్వర్ గారికి, వాళ్ళ ముద్దుల మావయ్య బాలకృష్ణ గారికి, అదేవిధంగా సుహాసిని, వీళ్ళందరూ కూడా మేము జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పేసి ప్రజలందరూ స్వచ్ఛందంగా మీడియా ముఖంగా చూస్తున్నారు. ఇదే ప్రజా దర్బారు జగన్మోహన్ రెడ్డి కూడా పెడుతున్నాడు లోకేష్ గారిని చూసి. అసలుకి నారా లోకేష్ గారు మేరు శిఖరం అంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటున్నట్టు ఎన్నో సామెతలు. నారా లోకేష్ గారు మేరు శిఖరం అయినా గులకరాయ అని కూడా అంటా ఉన్నారు. మేరు శిఖరం గులకరాయ. ఈరోజు తల్లిదండ్రుల పెంపకం ఎలా ఉంది ఇక్కడ? ఏ విధంగా ప్రజా దర్బార్ చేస్తూ ఉన్నాడు? రోజుకి ఎన్ని గంటలు పని చేస్తూ ఉన్నాడు? అసలు ఆయన కార్యక్రమం పేద ప్రజల కోసం ఎలా పాటుపడుతూ ఉన్నారు? ప్రతి ఒక్కటి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అసలు ప్రజల్లోకి వచ్చే పరిస్థితుందా? అసలు ఏం చేస్తూ ఉన్నాడు? ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు బాధలు అని చెప్పుకునే పరిస్థితి ఉందండి. ఎవరు వెళ్తున్నారు? లోకేష్ గారు ఈరోజు కొత్త నేను చేయడం అన్న క్యాంటీన్ ఆయన సొంత డబ్బుతో నిర్వహించలేదా మంగళగిరిలో? ఏదైతే 2014 నుంచి 19 వరకు మున్సిపల్ రాజకీయం అంటే ఆయన మొదట పెట్టిన నాటి నుంచి చూసుకోవాలి. ఇప్పుడు మొదటిగా ఈ రోజు ఇది చేశారని కాదు, లోకేష్ గారు కానీ, లోకేష్ గారి కుటుంబం కానీ ప్రజలకు ఏ విధంగా మేలు చేసిందో చరిత్ర ప్రజలకు కూడా గుర్తుంది. మున్సిపల్ శాఖ మంత్రిగా, ఐటీ డెవలప్మెంట్ మినిస్టర్గా పనిచేసినప్పుడు రాష్ట్రానికి సెల్కాన్ తిరుపతిలో తీసుకోవడం కావచ్చు, కియా పరిశ్రమ తీసుకోవడం కావచ్చు, ఆర్టీజీఎస్ కావచ్చు, ప్రతి దాంట్లో ఆయనకంటూ ఒక ప్రత్యేక శైలిని రూపొందించుకున్నాడు. వయసు రీత్యా
నిజంగా ఇది కదా తండ్రి వారసత్వం అంటే. ఇక్కడ తండ్రి వారసత్వం ఏంటంటే ఎంతమంది తండ్రులు ఇటువంటి బిడ్డ కావాలనుకుంటున్నారు? ఎంతమంది అసలు రాష్ట్రంలో ఎప్పుడు గెలవని సీటు, ఒక 4-3 దశాబ్దాల నుంచి గెలవనటువంటి మంగళగిరి సీటు అత్యధిక మెజార్టీతో గెలిపించి తండ్రికి ఒక కానుక ఇచ్చి, ఎవరైతే ఆయన అభిమానులు రాష్ట్ర ప్రజలు కానుక ఉందో ఇది కదా మా నాయకుడు, ఇలాంటి వాడు కదా మా నాయకుడు అని ఎవరైతే విమర్శించారో అదే నోర్లు మూపించే విధంగా పనితో నోర్లు మూపించాడు. రౌడీజం చేసో అరాచకం చేసే కాదు, రాష్ట్ర ప్రజలందరూ ఒకదానికోసం ఎదురు చూస్తున్నారండి లోకేష్ గారి విషయంలో. ఆయన నాయకత్వం చూసాము, ఆయన మంచితనం చూసాము. మెయిన్ రెడ్ బుక్ కోసం ఎదురు చూస్తున్నారు ప్రజలు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా ఆయన ఇన్స్పిరేషన్ తీసుకుని రెడ్ బుక్ కోసం చేస్తా ఉన్నారు. బ్లాక్ బుక్ అని ఏదో చేసుకుంటున్నారు కానీ ఆయన పక్కన పెడితే అధికారులు ఎవరైతే తప్పు చేసిన అధికారులు వాళ్ళకి భయం, గుండెల్లో రైలు పరిగెడతా ఉన్నాయి. ఆ రెడ్ బుక్ లో మా పేరుందా ఏంటి, అసలు రెడ్ బుక్ లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి. ఇప్పుడు గతంలో నారా లోకేష్ గారు గంజాయి వద్దు అని చెప్పేసి అదొక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంగా తీసుకుని యువకులంలో యువతకి అవేర్నెస్ తీసుకోవాలి. ఎన్నో కుటుంబాలు కకలవికలవుతున్నాయి. రాష్ట్రం నుంచి గంజాయి అనే ఒక పిశాచిని తనిమి కొట్టాలని అనేక రూపాల్లో ఒక యువకుడిగా తల్లిదండ్రులు బాధ చూసిన వ్యక్తిగా ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నారు. ఈ రోజు గంజాయి అమ్మే వాళ్ళు అక్కడ ఉన్నారా? రోజుకి ఎంతమంది పట్టుబడుతున్నారు? వాళ్ళందరికీ ఒక వెన్నులో వణుకు పుట్టింది. అక్కడ ఉంది ఆశమాషి కాదు. శత్రువుల పాలిట రాష్ట్రానికి మేలు చేసే వాళ్ళు పక్కన పెడితే రాష్ట్రానికి ఎవరైతే కీడు చేసే వాళ్ళు పాలిట వాళ్ళందరి పాలిట సింహ స్వప్నంగా మారిపోయాడు. వాళ్ళ నాన్న నిర్ణయం చట్టం తన పని తానే చేస్తుందంటూ పోయే మనిషి, బట్ లోకేష్ గారితో పెట్టుకోకూడదు, ఆ రెడ్ బుక్ లో మా పేరు ఎక్కకూడదు అని ఒళ్ళ దగ్గర పెట్టుకొని పని చేస్తున్నారు అధికారులు, నాయకులు, వీళ్ళందరూ కూడా. రెడ్ బుక్ అంటే ఆ విధంగా ఒక భయం తీసుకొచ్చాడు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి ఎన్ని రకాలుగా పనిచేయాలో, అభివృద్ధిలో పెట్టడానికి ఎన్ని రకాలుగా పనిచేయాలో రెండింటిని సమపాలలో తీసుకొస్తున్నాడు. లోకేష్ గారు 5 ఏళ్ల నుంచి కనీసం ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏ రోజు ప్రజలకి ఏ రోజు ఇటువంటి కార్యక్రమాలు చేసింది లేదు. ఆయన మళ్ళీ ఈ రోజు ప్రజాగళం అని చెప్పి, ప్రజాగళం కాదు ప్రజా దర్బార్ అని చెప్పి బయలుదేరాడు. కాపీ పేస్ట్ అండి, కాపీ పేస్ట్. బట్ ఆయన సక్సెస్ అవ్వాలి కదా. ఇప్పుడు ఎవరైనా ప్రజలు తెలియదు అంటారా? ఇప్పుడు ముందోడి పేపర్లు చూసి వెనకాల కాపీ కొట్టొచ్చు, ఆ ఎగ్జామ్ పాస్ అవ్వచ్చు, బట్ భవిష్యత్తులో ఎవరు బాగుపడతారు, ఎవరు రాణిస్తారు, ఎవరికి ఉద్యోగాలు వస్తాయి, ఎవరు సెటిల్ అవుతారు? ఎప్పటికీ కాపీ పేస్ట్ చేసేవాడు కాపీ పేస్ట్ లానే ఉంటారు. ప్రజలందరూ కూడా గమనించారు. ఇదే పని ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే 11 కాదు, ఒక దానికి 11,022 వచ్చాయి కనీసం అని ప్రజలందరూ కూడా అంటా ఉన్నారు. మరో పక్కన వైసీపీకి కూడా లీగల్ సెల్ ఏర్పాటు చేస్తాము అని చెప్పి కార్యకర్తల కోసం అని చెప్పి చెప్తున్నాడు లోకేష్ గారు. అది ఎప్పుడో చేసి చూపించారు. కార్యకర్తల సంక్షేమ నిధి దగ్గర నుంచి అంతా కార్యకర్తల సంక్షేమ నిధి అని ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని, వినూత్నమైన కార్యక్రమాన్ని ప్రారంభించి వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్లతో పాటు ఏదైనా అనుకోకుండా కార్యకర్త సరిపోతే వాళ్ళని డైరెక్ట్గా పరామర్శించి వాళ్ళకి రావాల్సిన ఇన్సూరెన్స్ అమౌంట్ 5 లక్షలు 2 లక్షలు వాళ్ళకి చెక్ అందజేసి వాళ్ళ కుటుంబ పిల్లల భవిష్యత్తు బాధ్యత తీసుకొని కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకొని ఎన్ని రకాలుగా సహాయం చేయాలో అన్ని రకాల సహాయం చేశారు. అంజిరెడ్డి గారి తాతగారికి చేయలేదంటారా? ఎంతమందికి చేశారు యోగాలలో చెప్పుకోవాలి. అవన్నీ కూడా ఎన్ని కుటుంబాలను దత్తత తీసుకోలేదు, ఎంతమంది పిల్లలను దత్తత తీసుకుని ఇంటర్ మోడల్ స్కూల్ చదివించట్లేదు. ఒక నాయకుడి కంటే ఇది కదా లక్షణం. లీగల్ సెల్ అంటున్నారు. అసలు కార్యకర్తలను పట్టించుకోవాలంటే లోకేష్ గారు. కార్యకర్తలందరూ చూపు ఒక్కలో వైపే లోకేష్. ఎక్కడైనా ఈ పేరు వినిపిస్తుంది. మంచి చేయాలన్న లోకేష్, కార్యకర్తలను కాపాడుకోవాలన్న లోకేష్. జగన్మోహన్ రెడ్డి అసలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకోవాలంటే ఏముంటుందండి? వీళ్ళు చేసి సక్సెస్ అవుతారంటారా? అంటే ఒక మాటలో చెప్తే లోకేష్ గారు ట్రెండ్ సెట్టర్ అయితే ఆ ట్రెండ్ కి ఫాలో అయ్యేవాడు జగన్మోహన్ రెడ్డి. 100% అది. నెక్స్ట్ ఫాలో అయిన ప్రతిదీ అవ్వదు కదండి. ఇప్పుడు ఏదైతే ఒకళ్ళు వెళ్ళే దారిలో ఎంతమంది నడుస్తారు కానీ అందరూ సక్సెస్ అవ్వరు కదా. దానికోసం పుట్టుకు వేరు ఉండాలి, దాని నాయకత్వ లక్షణాన్ని బై బర్త్ రావాలి. ఏదో కాపీ పేస్ట్ చూస్తేనో ఒకరిని చూసి ఎదురు నేర్చుకోవాలంటే కాదు కదా. అవన్నీ రక్తంలో వారసత్వంగా రావాలి, బై బర్త్ తల్లిదండ్రుల నుంచి రావాలి. ఇక్కడ అవన్నీ అక్కడ ఉన్నాయా? సో మాట్లాడే పరిస్థితి లేదు. ఓకే, అయితే లొకేషన్ చూసి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అంటే పిల్ల అడుగులు వేస్తున్నాడు అనమాట. చిన్న అడుగులు రాజకీయంగా నేర్చుకోవాలని ఎదగాలని చెప్పి లొకేషన్ చూసి నేర్చుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. కానీ నేర్చుకునే పరిస్థితి అయితే జగన్మోహన్ రెడ్డి దగ్గర అటువంటి యాటిట్యూడ్ గానీ, కల్చర్ గానీ, నేచర్ గానీ ఏమీ లేవు. జగన్మోహన్ రెడ్డి లోకేష్ తో సమానం ఎప్పటికీ కాలేడు. జగన్మోహన్ రెడ్డి లోకేష్ మీరు అన్నట్టు మేరు శిఖరం, ఆయన అలాగే ఉంటారు. ఓకే అండి, ధన్యవాదాలు. చూడండి, ఈ ఎడారిలో ఈ మేకల కాడ, ఈ గొర్రెల కాడ, ఈ వీటి కాడ, ఈ కుక్కలకి మేత అన్నీ నేనే వేసుకుంటాను సార్. ఒకడు నా భార్య చెప్పిన ఎడారిలో వేసేయినారు. చూడండి, చుట్టూ ఒక చెట్టు లేదు, చేమ లేదు, ఏమీ లేదు. నాకు బతకాలని లేదు సార్, నాకు ఈడు ఉండాలని లేదు. నేను ఎంత చెప్పినా మా భార్య కూడా వినిపించుకోవట్లేదు. ఎవరు చెప్పినా కూడా నా మాట నమ్మడం లేదు. ఆ పావురాలకి, ఈ కుక్కలకి అన్నిటికీ మేత, మంచి చెడ్డ అన్ని చూడాలి. ఒక్కొక్క రోజు
వాళ్ళు వచ్చినారంటే నైట్ 3 అయినా నిద్ర ఉండదు, 4 అయినా నిద్ర ఉండదు సార్. కోళ్ళకి ఇక్కడ బాతులకి ఇట్లా కోళ్ళకి అన్నిటికీ మేత చూసుకోవాలి. చెట్లు వచ్చేసి 2 కిలోమీటర్లు ఉన్నాయి సార్. ఆవిడికి నీళ్లు ఎత్తుకుపోయి పోయాలా, క్యాన్లతో నీళ్లు మోసుకొని పోవాలా. ఈ జనరేటర్లు ఒకటంటే ఒకటి పని చేయడం లేదు. వాళ్ళకి చెప్తే వాళ్ళు కనీసం పట్టించుకోవడం లేదు. మొన్న మోటార్ చెడిపోతే మోటార్ కూడా కనీసము రిపేర్ చేపించుకొస్తానని ఎత్తుకుపోయినాడు. ఇంతవరకు తేలేదు సార్. నీళ్లు క్యాన్లు మోస్తానన్న రోజు ఒక మోటార్ పని చేస్తుంది, చెప్పినా కూడా వాళ్ళు చెవుల్లోకి వేసుకోవడం లేదు. చూడండి ఈ పావురాలు, ఈ బాతులు, ఇవిడికి అన్నిటికీ నీళ్లు పొద్దున్నుంచి మోయాలా, అన్ని చేయాలి సార్. నేను ఒకటే, నా వల్ల కావడం లేదు. ఎండకి సుస్థి అయిపోతుంది. ఇక్కడ పట్టించుకునే వాళ్ళు లేరు. ఇప్పుడు ఆయన వచ్చి 3 రోజులు అవుతుంది సార్. కనీసం నువ్వు తిన్నావా సచ్చినావా అని ఫోన్ కూడా చేయడం లేదు. ఈడ నాకు ఈ పక్క పాములు తేళ్లు ఎక్కువ ఉన్నాయి సార్. నేను చచ్చిపోయినా కూడా అడిగేవాడు లేదు సార్. ఈడ నా పరిస్థితి ఇట్లుండదు. నాకు దయచేసి ఎవరైనా సాయం చేయండి సార్. ఈ ఎడారి నుంచి నన్ను బయట వేసేయండి, ఇంటికి వచ్చేస్తాను. ఈడున్నానంటే చచ్చిపోతాను సార్. ఇంక 2 రోజులు ఉంటే చచ్చిపోతాను. నా వల్ల కావడం లేదు సార్. చూడండి చుట్టుకారము ఒక చెట్టు లేదు, చామ లేదు, ఒక మనిషి మాట్లాడేవాడు కూడా లేడు సార్. ఈడ నాకు కనీసం మాట్లాడిచ్చేవాడు లేడు. తిన్నావా చచ్చినావా ఏంపా ఎట్లుండదు అని అడిగేవాడు లేదు సార్. నాకు నా బిడ్డలు గుర్తొస్తున్నారు. నేను బతకలేను సార్. ఈడ దయచేసి ఎవరైనా నన్ను సాయం చేయండి. ఈ కోవిడ్ నుంచి నన్ను బయటపడేయండి సార్. ఏం చెప్పినా కూడా ఏజెంట్ కూడా కానీ నా మాట వినడం లేదు సార్. డబ్బులు కట్టు అంటున్నారు. నా కాడ అంత డబ్బులు లేదు. ఏం చేసేది సార్? నేను కూలి చేసుకుంటేనే పని జరుగుతుంది. ఏదో ఇక్కడ నాకు చెప్పిండే పని వచ్చేసి వేరే, ఇక్కడ చేపిస్తాండే పనులు వేరే. ఎవరికి అడిగినా నాకు పట్టించుకోవడం లేదు సార్. నా వల్ల కావడం లేదు. ఎవరైనా దయచేసి నన్ను అటు గడ్డకేయండి సార్. మీ కాళ్ళు పట్టుకుంటాను. లేదంటే ఇంకొక రోజు 2 రోజులు చూసి నేను ఆత్మహత్య చేసుకోవాల్సిందే సార్. నా వల్ల కావడం లేదు. మీకు ఎవరికన్నా కానీ దయ ఉంటే నా పైన కొద్దిగా దయ చూపించండి. ఎందుకంటే ఇంటికి వచ్చి కూలో నాలో చేసుకునైనా బతుకుతా కానీ ఇక్కడికైతే బతకలేను. నా వల్ల కావడం లేదు సార్. 10 నుంచి సాయంత్రం దాకా ఒకటే పని ఉంటుంది. నా వల్ల కావడం లేదు. కనీసం ఇక్కడ మాట్లాడిచ్చేవాడు కూడా లేడు సార్. నా కర్మ వద్దు. ఇక్కడ నేను ఎంత బాధపడతానంటే అంత బాధపడతాను. మా భార్యకి ఫోన్ చేసి చెప్తే నాకా డబ్బు లేదబ్బా, నేనేం చేసేది, నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి అందంటుంది. ఇంకా నేను ఇక్కడ బతకలేను సార్. నా వల్ల కావడం లేదు. దయచేసి నాకు మీద ఎవరైనా దయ చూపించండి సార్. చూడండి ఇక్కడ ఇసుక తుఫాను వస్తుంది సార్. ఆ రోజు వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు రారు. ఇసుక తుఫాను ఉంటే రారు వాళ్ళు. ఈడ మేత వేయాలా, నీళ్లు పెట్టాలా. మనిషి చచ్చిపోయినా వాళ్ళకి బాధ లేదు. వీటన్నిటికీ మేత పెట్టాలా, నీళ్లు పెట్టాలి, అన్నీ చూసుకోవాలి సార్. కాబట్టి ఎవరైనా దయచేసి నా బాధ అర్థం చేసుకోండి.